హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఉంటే ఒక విలేజ్కి అయితే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళబోతున్నాను. ఏంటి బెంగళూరు అంటుంది, విలేజ్ అంటుంది అనుకుంటున్నారా? సో కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ ప్లేస్ వచ్చేసి మోడల్ హెరిటేజ్ విలేజ్ అనమాట. దీన్ని రంగోలీ గార్డెన్స్ అని కూడా అంటారు. వీక్ డేస్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అండ్ వీకెండ్స్ అయితే 200 రూపీస్, కిడ్స్కి 100 రూపీస్. ఇది ఓన్లీ ఎంట్రీ టికెట్ ప్రైస్ మాత్రమే. ఫుడ్ అండ్ అదర్ యాక్టివిటీస్కి మనం లోపల సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఆల్సో పార్కింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనమాట. సో ఈ గేట్ నుంచి మెయిన్ ఎంట్రీ గేట్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నమాట. సో పదండి అక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఈ ప్లేస్ వచ్చేసి ఒక మోడల్ విలేజ్ థీమ్ పార్క్లో అయితే చేశారు. సో లోపల ఎలా ఉంటుందో తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో పదండి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది చూపిస్తాను. సో ఇది సైడ్ అంటే టికెట్ కౌంటర్, అండ్ టికెట్ కౌంటర్ వచ్చేసి ఇలా హట్ హౌస్లా అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైసెస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. అండ్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా కెమెరా ఉంటే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టికెట్ అయితే తీసేసుకున్నాం, పదండి వెళ్దాం. సో ఇక్కడ రైట్ సైడ్లో అంతా చూస్తే ఆల్మోస్ట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశారనమాట. నేనైతే వీక్ డేస్లో వచ్చాను. సో టికెట్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు. సో చూద్దాం ఈ 150 రూపీస్ వర్తా కాదా అని లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఎంట్రీ అవుట్ సైడే కొంచెం ఆ వైబ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ యానిమల్స్ని, బఫెలోస్ని, ఇంకా బర్డ్స్ని అంతా అయితే వ్యాక్స్ స్టాచ్యూస్గా అయితే పెట్టారనమాట. సో ఇదే విలేజ్ ఎంట్రీ గేట్ అనమాట. అండ్ ఇక్కడ మన టికెట్ తీసుకుని హ్యాండ్కి ట్యాగ్ అయితే వేశారు, రంగోలీ గార్డెన్స్. సో పదండి విలేజ్లోకి ఎంట్రీ అయితే అయిపోదాం. అండ్ ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి చూడండి, కిడ్స్వి వ్యాక్స్ స్టాచ్యూస్ అంతా పెట్టారు. సో ఈ విలేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే 80s అండ్ 90s టైంలోని లైఫ్ స్టైల్, ఇంకా రూరల్ ఏరియాలోని విలేజెస్ అంతా ఎలా ఉండేవి అండ్ ప్రతి ఒక్కటి రెప్లికేట్ చేయడానికి అయితే ట్రై చేశారనమాట. నేను బయట నుంచి చూసి వీళ్ళంతా నిజమైన మనుషులు అనుకున్నాను, కాదు సేమ్ అలానే వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే చేసి పెట్టారు. సో అండ్ ప్రతిదీ ఏంటంటే బోర్డ్స్ పైన అయితే మెన్షన్ చేసి ఉంచారనమాట. సో ఏంటి అని మనకు చదవడానికి ఈజీ అయితే అవుతుంది. సో ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది హాస్పిటల్ అంట. అండ్ అక్కడ ట్రీట్మెంట్ జరగడం ప్లస్ కాన్వర్జేషన్స్ అంతా. సో ఇదంతా జస్ట్ మనకు అలా ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంటి దగ్గరే హాస్పిటల్స్ ఉండేవి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆ టైంలోని గ్రాసరీ స్టోర్ అంట. సో ఇళ్ళ దగ్గరే ఆల్మోస్ట్ గ్రాసరీ స్టోర్స్ అంతా ఎలా ఉండేవి అనేది చూపించారు. సో ఇవన్నీ డూప్లికేటే. అలానే వెండర్స్ని, కస్టమర్స్ని, నార్మల్ వేయింగ్ మెషిన్ని, అది ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రజెంట్ అయితే చేశారు. అండ్ ఇలా బోర్డ్స్ పైన అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ షాప్. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చూడండి విలేజెస్లో దగ్గరగా అన్ని జాయింట్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టైంలో ఎలా ఉండేదో తెలీదు, మేబీ వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి చూపించడానికి జస్ట్ అలా ప్రజెంట్ చేసినట్టున్నారు. అండ్ గోల్డ్ షాప్ అనమాట. సో చూడండి అక్కడ గోల్డ్ స్మిత్, గోల్డ్ చేయడం అంతా కూడా చేశారు. ఎంత సింపుల్గా ఉందో గోల్డ్ షాప్. ఇప్పుడు మనకు అన్ని షోరూమ్సే, ఇలాంటి షాప్స్ ఎక్కడ మనకి చూడడానికి దొరకవు. సో ఈ ప్లేస్ అంతా ఒక డిఫరెంట్గా ఒక రియల్ విలేజ్కి వచ్చినట్టే ఉంది. ఏదో టైం ట్రావెల్ అయితే ఉంది నాకు ఇక్కడికి వచ్చి చూస్తే. అండ్ ఈ సైడ్ వచ్చేసి బ్రాహ్మణ్స్ కాంప్లెక్స్ అంట. సో అగ్రహార అని అంటారు కదా, సో అవి. సో ఇక్కడ చూడండి, సో ఆ టైంలో బ్రాహ్మణ్స్ కిడ్స్ అంతా అక్కడ కూర్చొని చదువుకోవడం. సో మొత్తం వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి. వీళ్ళు రియల్ హౌసెసే కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ డూప్లికేట్ కాదు. సో రియల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ వ్యాక్స్ స్టాచ్యూస్ని అయితే పెట్టారనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసి మంగళూరు ట్రెడిషనల్ హౌస్ అంట. సో పైకి ఎంట్రీ లేదు, కింద మాత్రమే మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి న్యూలీ వెడ్స్, కొత్త కపుల్ అయితే ఇక్కడ ఉన్నారు. ప్లస్ వాళ్ళు బ్లషింగ్ అంతా కూడా మొత్తం క్రియేట్ చేశారు.
ప్లస్ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ స్మైల్స్ని మొత్తం ఆ హౌస్ ఎలా ఉండేది వెడ్డింగ్ టైంలో అనేది మొత్తం చూపించారు. అండ్ ఈ సైడ్ కిడ్స్ అంతా ఆడుకోవడం మొత్తం విలేజెస్లో. పైన ఎందుకు అలౌ చేయట్లేదో తెలీదు, కింద మాత్రం ఉన్నాయి. నాకు పైకి అయితే వెళ్ళి చూడాలనిపించింది. సో 150 రూపీస్ వర్తా కాదా అనుకున్నా నేనైతే, జస్ట్ ఎంట్రీకే 150 రూపీస్ అనేసరికి. సో బట్ వీళ్ళు రియల్గా క్రియేట్ చేశారు కదా హౌసెస్, చాలా బాగా ట్రై చేశారు. ఇది వచ్చేసి విలేజ్ హెడ్ మ్యాన్స్ హౌస్ అంట. సో ఈ సైడ్ వచ్చేసి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ సైడ్ ఇక్కడ వాళ్ళ కిడ్స్ అయితే ఆడుకోవడం అంతా విజువల్స్ చూపించారు. అండ్ అదర్ సైడ్ వచ్చేసి వాళ్ళ క్యాల్కులేషన్స్ అంతా ఫార్మర్ నుంచునేది. సో ప్రతి ఒక్కటి చూపించారనమాట. అండ్ ఈ డోర్స్ ఇవన్నీ కూడా ఫుల్ రియల్గా అయితే క్రియేట్ చేశారు. అబ్బా, లోపల ఒక డిఫరెంట్ ప్రపంచంలాగే ఉంది. అండ్ ఈ సైడ్ చూడండి, సో అప్పట్లో లోపల ఇల్లులు ఎలా ఉండేవి, ఒక సైడ్ మదర్ బేబీకి ఫీడ్ చేయడం, అలాగే ఇంకొక సైడ్ చూడండి ఉయ్యాల్లో వేసి పాట పాడడం, అక్కడ లోపల ఒక మ్యూజిక్ అంతా కూడా ప్లే చేస్తున్నారు. అండ్ ఈ సైడ్ చూడండి ఇళ్ళ లోపలే ఆవుల్ని అన్నిటినీ చూసుకునేవారు కదా. సో ఈక్వల్గా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఆవులు రియల్ అనిపించాయి నాకైతే ఫస్ట్. సో భలే ఉంది. మనం ఆ టైంకి వెళ్ళి చూడలేం కదా, ఇది నిజంగా టైం ట్రావెలింగ్ లాగే ఉంది ఈ లొకేషన్ వచ్చేసి. సో ఎప్పుడు విలేజెస్ చూడలేని కిడ్స్ని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మనమైతే అట్లీస్ట్ వినుంటాం మన పేరెంట్స్ చెప్తుంటే, బట్ వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు కదా. అలాంటి వాళ్ళకి మనం తీసుకొచ్చి చూపిస్తే చాలా ఎగ్జైట్ అయితే అవుతారనమాట. చూడండి అక్కడ కిచెన్లో అంతా వాళ్ళు మజ్జిగ చేయడం. సో మొత్తం అన్ని సీన్స్ అయితే క్రియేట్ చేశారు, భలే అనిపించింది. అండ్ బయట ఇక్కడ పిల్లలు టైర్ ఆటలు అవి ఆడేవాళ్ళం కదా, సో అలాంటివి. అండ్ ఈ సైడ్ వచ్చేసి బేబీకి స్నానం చేయించడం ఒక మదర్. ఇది ఒక స్టార్టింగ్ అసలు ఏముంటుందో ఏమోలే అనుకున్నాను, బట్ లోపల వస్తూ ఒక్కొక్కటి ఎగ్జైటింగ్గా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇది చూడండి, ఇది రియల్ ఒక విలేజ్ లాగే ఉంది. ఇది రియల్ అయితే బాగుంది అనిపిస్తుంది. సో అలా ఉంది. సో న్యాచురల్గా ఒక ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అంతా చూపించారనమాట. అండ్ ఇది వచ్చేసి రూఫ్ హౌస్ అంట. అండ్ ప్రతి హౌస్కి ప్రతి సెనారియోని వాళ్ళు అసలు అక్కడ మెన్షన్ చేసి అయితే క్లియర్గా రాశారు. అండ్ ప్రతి ఇంట్లో ఇలా ఆవులు గేదెలు అన్నీ ఉండడం చాలా కామన్ అనమాట. సో ఇక్కడ బయట ఇద్దరు మనుషులు కూర్చుని వాళ్ళ కన్వర్జేషన్ ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తారు. వీళ్ళకి థాట్ రావడం చాలా గ్రేట్ అసలు. అండ్ లోపల చూడండి, అండ్ ప్రతి ఇంట్లోనూ కామన్ ఇది ఆవులు గేదెలు అన్నీ లోపలే కట్టేశారు. అండ్ ఇక్కడ పాలు పితికే సెనరియోస్ అండ్ డిఫరెంట్ టైం లైన్లో చూపించారనమాట. సో ఈ సైడ్ చూడండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, అండ్ పిల్లలు అండ్ మనుషులు మాట్లాడుకోవడం, అండ్ ప్రతి ఒక్కటి క్రియేట్ చేశారు. నాకైతే ఈ ఆవులు గేదెలు అయితే భలే నచ్చాయి. అసలు లోపల ఎంత బాగుంది, వాళ్ళతో ఈక్వల్గా భలే చూసుకున్నారు అనిపిస్తుంది. అండ్ ఫుల్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. రిచ్ వాళ్ళు, పూర్ వాళ్ళు ఎలా ఉండేవారు, టాయ్ మేకర్స్, అండ్ ప్రతి ఒక్కరిది చూపించారనమాట. సో అండ్ ఈ సైడ్ వచ్చేసి ఒక ఎద్దుల బండి అయితే ఉంది చూడండి. జస్ట్ దాన్ని ఊరికే అలా ఉంచారంతే. సో అది కూడా కామన్గా ఉండేదేమో అప్పట్లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పింజార్స్ హౌస్ అంట. అంటే పరుపులు బొంతులు కుట్టేవారు కదా, సో వాళ్ళ హౌస్. చూడండి వాళ్ళ బెడ్ అంతా రెడీ చేయడం అదంతా కూడా చూపించారు. అండ్ నెక్స్ట్ వీవర్స్ హౌస్ అనమాట. శారీస్ కానీ క్లోత్స్ కానీ వివింగ్ చేసేవాళ్ళు చూడండి. ఆ మషిన్ ఏదో రియల్గా వర్క్ అవుతున్నట్టు అయితే క్రియేట్ చేశారు. అండ్ ఈ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది అని వాళ్ళ హౌస్ హోల్డ్స్ మొత్తం చూపించారు. రూరల్ టబ్ హౌస్ అనమాట. ఇది ఓపెన్ టబ్ హౌస్ అంట. అండ్ బయట చూడండి ఒక అతను బుక్ చదువుతున్నట్టు. ఈ సైడ్ లేడీస్ కాన్వర్జేషన్. సో డాగ్ని కూడా ఎంత రియలిస్టిక్గా పెట్టారో. సో ఓపెన్గా ఇలా బేబీకి స్నానం చేయించే హౌస్ అనమాట. సో సన్ రైజ్ కూడా ఈజీగా పడుతుంది ఇంట్లోకి. అండ్ లోపల కూడా చూడండి శారీస్ అవి ఇవి ఆరేసి జడ దూకోవడం, ఒక బేబీని అయితే ఎత్తుకోవడం. సో అండ్ ప్రతి ఒక్కటి చాలా స్మార్ట్గా అయితే క్రియేట్ చేశారు. సో మనం స్టోరీస్ అంతా ఎలా ఇమాజిన్ చేసుకుంటామో సేమ్ దాన్నే ఫుల్ వ్యాక్స్ స్టాచ్యూస్గా ప్రజెంట్ అయితే చేశారు. సో అక్కడ పిల్లి కూడా పెట్టారు, భలే ఉంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ అవుట్ సైడ్ వచ్చి శారీస్ అయితే డ్రై చేశారు. అండ్ దెన్ ఇక్కడ చూడండి పప్పీస్ ఎంత బాగున్నాయో, ఇది కూడా క్రియేట్ చేశారు. అంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక గ్రాండ్ పేరెంట్ గ్రాండ్స్ అన్నీ ఎత్తుకున్నట్టు. సో ఇది వచ్చేసి ఆయిల్ మిల్ అంట. సో చూడండి, ఇప్పుడు మనం ఆర్గానిక్ ఆయిల్స్ అంటాం కదా, సో అప్పట్లో అది వెరీ కామన్ అనమాట. సో చూడండి, ఎద్దునైతే యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఆల్సో ఓన్లీ ఆప్షన్స్. అక్కడ చూడండి మాన్యువల్గా చేస్తున్నారు ఎద్దుని యూస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐరన్ చేయడం, బట్టలు ఉతకడం, ధోబీస్ హౌస్ ఎలా ఉండేది అని చూపించారనమాట. సో చూడండి, ఇక్కడ బట్టలు వాషింగ్కి తీసుకెళ్ళడానికి డాంకీని అయితే యూస్ చేస్తున్నారు క్యారీ చేయడానికి అది. అండ్ ప్రతి ఒక్కటి ఒక కంప్లీట్ విలేజ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందని చూపించారు. అండ్ ఇది వచ్చేసి టాయ్ మేకర్స్ హౌస్ అనమాట. అక్కడ ఒక అతను టాయ్స్ అయితే చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఫ్యామిలీ అతనికి సపోర్ట్ చేసేది మొత్తం చూపిస్తున్నారు. వీళ్ళు అసలు ఇవన్నీ క్రియేట్ చేయడానికి థాట్ రావడం చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంబూతో బుట్టలు అవి చేస్తారు కదా, వాళ్ళ హౌస్ అనుకుంటా. సో మొత్తం వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళు ఎలా ఉండేవారు అని చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ క్లే పాట్స్ అన్నీ రెడీ చేస్తారు కదా, వాళ్ళ హౌస్ అనమాట. సో చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా. ప్లస్ అక్కడ బేబీని కూడా చూపించారు. అండ్ స్కూల్ టెంపుల్. సో అప్పట్లో ఇంట్లోనే స్కూల్స్ ఎలా ఉండేవి అనేది ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. స్కూల్ టీచర్ కిడ్స్కి అంతా టీచ్ చేయడం, వాళ్ళు చదవడం, ఇదంతా కూడా చూపిస్తున్నారు. అండ్ ఇది ఎంత వెళ్ళినా అవ్వట్లేదు అనమాట. వెళ్తున్నా ఇంకా వస్తూనే ఉంది అసలు. అంటే ఒక విలేజ్ మొత్తం తిరుగుతున్నట్టుంది రియల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పంచాయత్ ప్లాట్ఫామ్ అంట. సో అప్పట్లో ఆల్మోస్ట్ ఒక ఊర్లోనే పెద్దవాళ్ళంతా జడ్జిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కదా, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి పంచాయత్ ప్లాట్ఫామ్ అంట ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, బావి అయితే ఉంది, ఒక పెద్ద బావి. అక్కడ నుంచి నీళ్లు మొత్తం తీసుకెళ్ళడం అంతా చూపిస్తున్నారు. అండ్ అక్కడ కిడ్స్ ఆడుకునే స్టాచ్యూస్ కానీ. ఓకే, రావచ్చు, వచ్చి ఆ రీక్రియేషన్స్ అన్నీ చూడొచ్చు. వర్త్ అని చెప్తాను నేనైతే. బట్ వీక్ డేస్కి వీకెండ్స్కి టికెట్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది అంతే. సో రావచ్చు, ఆల్మోస్ట్ కిడ్స్కి ఒక అవుటింగ్లా, డే అవుట్లా అయితే రావచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టోన్స్తో రెడీ చేసే వాళ్ళ హౌస్ని. అండ్ ప్రతి ఒక్కరిది మొత్తం ఒక ఊర్లో అన్నీ ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉండేవారు అంటారు కదా. సో ఇది ఒక కామన్ మ్యాన్ హౌస్ అనుకుంటా. కిడ్స్తో అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ ఈ సైడ్ ఉండడం, ఇంటి లోపల మరి ఇంకా జనం ఉండడం. సో ఇవన్నీ అయితే చూపిస్తున్నారనమాట. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని అసలు భలే కవర్ చేశారు. అండ్ ఈ సైడ్ చూడండి, కట్టెలు తీసుకెళ్ళడం. అండ్ ఆ వాల్కి చూడండి పిడకలు కొట్టడం, ఇవన్నీ ఫుల్ అంతా రియలిస్టిక్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లైమ్ స్టోన్ మేకర్స్ హౌస్ అంట. అతను చేయడం, అతనికి ఆ ఫ్యామిలీ హెల్ప్ చేయడం. సో ఇక్కడంతా ఒక యూనిటీ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఒక బంజారాస్ అంటారు కదా, వాళ్ళ హౌస్ అనమాట. ట్రెడిషనల్గా ఎలా ఉండేవారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా కూడా చూపించారు. సో ఇక్కడ ఏం రాశారు, లంబానీస్ హౌస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్. సో అప్పట్లో ఉండే ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో చూడండి, అక్కడ అన్ని న్యాచురల్గా ట్రాక్టర్స్ ఏమీ లేకుండా ఎద్దులతోనే మొత్తం అంతా ఎలా చేశారు అనేది చూపిస్తున్నారు అన్నమాట. ఫుల్ అప్పట్లో ఉండే ఫార్మింగ్ సిస్టమ్ని జస్ట్ ప్రెజెంట్ చేస్తారు. ఉండే వెరీ కామన్ థింగ్స్ అండ్ డే టు డే లైఫ్ రొటీన్స్ ఇప్పుడు మనకు చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ చూడండి వెజిటేబుల్ మార్కెట్ అంట. అప్పట్లో మార్కెట్స్ ఎలా ఉండేవి అని, అప్పట్లో మనీ ఎక్స్చేంజ్ కాకుండా వెజిటేబుల్ ఎక్స్చేంజ్ జరిగేదన్నమాట. మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఇచ్చి, సో వాళ్ళ దగ్గర ఉండేవి మనం ఎక్స్చేంజ్ చేసుకునేది.
సో ఆ ఫుల్ మార్కెట్ ఎలా ఉండేది, అక్కడంతా ఎలా బై చేసేవారు, బార్గెనింగ్ అండ్ ప్రతి ఒక్కటి చాలా మందిని చూపిస్తున్నారు ఇక్కడ ఏమేమి దొరికేవి అని ప్రతి ఒక్కటి. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మనం ఎండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి హావ్కి డెకరేట్ చేసి ఎలా వెళ్ళేవారు అనేది. నెక్స్ట్ క్యాటిల్ ఫేర్ అనమాట. సో క్యాటిల్స్కి ఆవుల్ని అన్నిటినీ వాటికి ఒక సపరేట్ మార్కెట్ అనమాట ఎలా ఉంది అని చూపిస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ విలేజ్ అయిపోయి ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం మీకు నార్త్ కర్ణాటక స్పెషల్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. ఈ ప్లేస్ అయితే నిజంగా వర్త్ విజిటింగ్. సో చాలా బాగా రిక్రియేట్ చేశారు అవన్నీ. సో చూడడానికి అయితే మనకు భలే ఉంటుంది. సో ఆ మూమెంట్స్కి వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ చూడండి బఫెలో ట్రెడిషనల్ గేమ్ అంట. సో ఇది కూడా ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చి విస్లింగ్ అనమాట, కుస్తీ పోటీలు అంటారు కదా. సో వాటిని కూడా సో ఎలా జరుగుతాయని అది కూడా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది. పర్ రైడ్కి 90 రూపీస్ అనమాట. ఒక రైడ్ ఇలా తీసుకెళ్ళి వస్తారు పార్కింగ్ వరకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాటరీ యాక్టివిటీ ఉంది, లైవ్ పాటరీ యాక్టివిటీ 90 రూపీస్ అంట. బట్ ఓన్లీ సాటర్డే అండ్ సండేస్ మాత్రం ఉంటుంది. నేను వీక్ డేస్లో వచ్చాను కాబట్టి క్లోజ్ ఉంది. సో మీరు వీకెండ్స్ వస్తే సో ఈ యాక్టివిటీ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాజిక్ షో అనమాట. మ్యాజిక్ షోగా అనగానే ఎవరికి ఎగ్జైట్మెంట్ ఉండదు. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించి వెళ్ళాను. అతను అక్కడ కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ అయితే చూపించాడనమాట. ఆల్సో ఈ మ్యాజిక్ షోకి మనం ఏం పే చేయక్కర్లేదు, ఆల్రెడీ టికెట్లో ఇంక్లూడెడ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్ బాయ్.